ఇవాళ నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను. ఇప్పుడు నేను క్రాఫ్ట్ టవర్లో దిగాను గైస్. ఇప్పుడు మనకైతే ఒక వుడ్ పికర్, ఒక డిజైన్ దొరికింది. ఇక్కడ నాకు ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. సో వాడైతే లేడు గైస్. నాతో పాటు అయితే ఒక టీం దొరికింది, టీం ఉంది. వాడైతే మానవుడు గైస్. ఈ మోస్ట్ క్యారెక్టర్ వల్ల లభించే అంతా నాకే దొరకాలి. మొత్తం శాపం చేశాను. సో ఓకే గైస్, వీడు నాకు కనపడడు. వీడి రౌండ్లో ఉంటేనే కనపడతాడు. కాబట్టి వీడు ఇంకా నుంచి మెల్లగా అక్కడ ఒక అయితే ఫ్రీ కిల్ పాపం కాదు గైస్, అది ఫ్రీ కిల్ కాదు, మన నెంబర్ 4 కొట్టేశాడు నా ఫ్రీ కిల్. సో ఓకే ఏం కాదు గైస్. సో మన వాళ్ళకైతే నెంబర్ 2 రివైవ్ అవుతుంది, నెంబర్ 1కి రివైవ్ ఇచ్చేద్దాం. సో ఓకే వెళ్దాం. సో కొత్తగా మీరు నా వీడియో చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరెన్నో వీడియోల కోసం మంచి ఇంకా వీడియో గేమ్ ప్లే చేస్తాను. సో ఒక ల్యాండ్ మైన్ పెడదాం, వాళ్ళకి రివైవ్ చేయాలి కదా. ఏం కాదు సో గైస్, ఇప్పుడు వాడికైతే మంచి రివైవ్ ఇచ్చేసాం. నా దగ్గర 600 ఉన్నా కానీ వాడికి నార్మల్ రివైవ్ ఇచ్చాను. డబ్బులు అవసరం నాకు కొంచెం. నేమార్కి ఇంకా రాలే మా టీంలో. నేనైతే గైస్ పిజాన్తో మీరు ఒకసారి ఆడి చూడండి, అది ఎలా బాగా కొడుతుందో. అక్కడ పైన మంచి ఇస్తున్న వారికి నెంబర్ 4 నాకే పడుతుంది. పైన ఇంకా వేస్తాడేమో. సో ఓకే మనం పైన గ్రానైట్ ఇద్దాం, ఎవరైనా ఉంటాడేమో. సో ఓకే గ్రానైట్ వేసేసాం. ఎవరన్నా నాకైతే మన అదృష్టం, లేదంటే లేదు. కొట్టేశాడు గైస్ వాడిని అయితే. సో ఓకే ఇంకా లూట్ వేసుకున్నాం ప్రశాంతంగా. లూట్ బాక్స్ మొత్తం తీసేసాడు గైస్. ఓకే ఏం కాదు, ఏం పర్వాలేదు. మనమైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. దొరికిన చోటుకి ఎనిమిస్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్దాం. స్కార్ ఉంది కానీ స్కార్ వాడా నేను, ఓన్లీ వుడ్ పికర్ గాయస్. ఇంకా నాకు స్కోప్ ఆన్ అయిపోతుంది కదా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీరేమైనా ట్రిక్ చెప్తే చెప్పండి. గ్రానైడ్ ఉంది మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఓకే ఇంకా అక్కడ లెవెల్ 1 ఉంది, కానీ తీయడానికి వెళ్దాం. వచ్చానే సరే అటు వెళ్దాం. బుల్లెట్స్ తీసుకున్నాం కొన్ని నిజాన్ని. ఓకే లెవెల్ 1 తీద్దాం. దాన్ని ఏమంటారు మీరు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. నాకైతే 44 FPS వస్తుంది. అక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు. సో వాడికి కనపడలేదు. మనం ఫస్ట్ అయితే లూట్ తీసేద్దాం. సో ఓకే హెడ్ ట్రై చేద్దాం. ఈ మెథడ్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి గైస్. నేను చేసే మెథడ్ ఇది. సో ఓకే ఇప్పుడు మనం మోస్ట్ క్యారెక్టర్ వేసి ముందుకు వెళ్దామా. సో గైస్ ఇప్పుడు వాడు తలకాయ బయటకు పెడితే వాడు తలకాయ లేచిపోద్ది. ఏం కదా వాడు వెళ్ళిపోతాడు. అంటే ఓ బ్రో తక్కువ అయిపోయింది గైస్. వాడు అక్కడ తలకాయ బయట పెడుతున్నాడు, మీరు చూస్తున్నారా? తలకాయ మోస్ట్ క్యారెక్టర్ వేసాం, కొట్టాడు. డువాల్ వేసేసి కవర్లో కవర్ ఫైట్ ఆడాలి గైస్ ఇలాంటి టైంలో, ఓపెన్లో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు పైకి లేసాడు. ఓకే బాడీ షాట్స్తో మొత్తం దింపేద్దాం. ఓకే గైస్ ఇప్పుడైతే ఒక నాక్ అయిపోయాడు అక్కడ. మొత్తానికి ఇప్పుడైతే నాకు మొత్తం 4 kills వస్తాయి. 4 kills వచ్చేది. వీడేంటి ఇంకా నాకు గట్లే, వీళ్ళ టీమ్మేట్ ఏమో ఉన్నాడేమో గైస్. గ్రెనేడ్ వేద్దామా? వద్దులేండి, ఇవే వీళ్ళకి అనిపించింది. వీడు ఒక్కడే ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ వచ్చేలోపు మనం కవర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వీడిని ఫుల్ కిల్ చేద్దాం. ఓకే ఫుల్ కిల్ అయిపోయింది. సో ఓకే ఏం కాదులేండి గైస్. సో గైస్ అక్కడ ఒకటి కనిపించాడు నాకు. వాడు తలకాయ బయట చెప్తే వాళ్ళ తలకాయ లేపిద్దామని చూస్తున్నాను కానీ వాడు నాకు డ్యామేజ్ చేస్తున్నాడు. నేను అందుకే నేను వెళ్ళిపోతున్నాను కవర్లోకి. మోస్ట్ మంచి క్యారెక్టర్ గైస్. సో గైస్ ఇప్పుడైతే నేను కవర్కి వచ్చేసాను. కవర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎనిమిది కనపడ్డాడు నాకు. నుంచి వచ్చాను గైస్.
మధ్యలో వీడియో మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే మధ్యలో వీడియో కట్ అయిపోయింది. అయితే ఇదైతే నా కార్ను పెట్టేసి నాకు ఫుల్ ఇచ్చాడు. గాయస్ ఇక్కడ చాలామంది ఉన్నారని ప్యాక్ చేసాం గైస్. ఓకే మెడికెట్ ఏదో మెడికెట్ పడట్లేదు గాయస్, ఏం చేద్దాం గాయస్. మనం వేరే విధంగా అయితే నాకు చేస్తాం ఏం కాదంటే మనకి రివైవ్ వచ్చేస్తుంది. సో ఓకే గాయస్, ఏదో విధంగా అయితే నాకైతే రివైవ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న బిజోర్ మళ్ళీ నా వుడ్ పికర్ తీసుకున్నాను. సో ఓకే బుల్లెట్ వేసుకున్నాం గాయస్. అక్కడైతే మొత్తానికి నా స్టార్ వేసుకొని వస్తున్నాను గాయస్. అక్కడ నేను ఎలాగనే నాకు చేయాలి గాయస్. పక్కకి ఇక్కడ గాయస్. సో మొత్తానికి అయితే వీళ్ళు నన్ను నాక్ చేసేసాడు. ఇప్పుడు మన నేమార్ అయితే మనకు రివైవ్ ఇస్తాడు అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఓకే గైస్, మళ్ళీ నా లూజ్ దగ్గర నేను దిగాను. దిగిన తర్వాత ఒకడు కనిపించాడు నాకు. వాడిని ఎలాగన్నా నాకు చేయాలని నా పందాని కోసమన్నా వాడి దగ్గరికి రష్కి వెళ్ళిపోయాను. మనకు టీం ఉంది గైస్. సో ఓకే ఇప్పుడు బిజాన్ని లెవెల్ 99 తీసుకున్నాం. సో అక్కడికి వెళ్ళే కన్నా ముందే మన నెంబర్ 1 కొట్టేశాడు. ఇంకెక్కడన్నా కిల్లు లైక్ మనం దొరుకుతాయని చూస్తున్నాను గైస్, ఏం దొరకట్లేదు. ఇంకా గన్ సౌండ్ స్టెప్స్ వస్తున్నాయి గాయస్. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఎక్కి ట్రై చేస్తాను కాలేదు. గాయస్ కిల్ అయితే నేను సక్సెస్ఫుల్లీ దొబ్బేశాడు. ఇదే నా పరిస్థితి అన్నమాట ఈ గేమ్లో. సో గాయస్ ఇప్పుడైతే ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. గాయస్ మనం ఒకైతే ఒక ఫుల్ నాక్ చేశాను నేను. నాక్ చేసే కానీ నన్ను ఒకడు ఫుల్ డ్యామేజ్ తీసి నా కిల్లు కూడా దొబ్బేశాడు. ఇప్పుడు మన నెంబర్ 1 కూడా పడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒకడు వాడే గైస్, వాడు ఇక్కడ ఉంటాడు మనకు కనపడ్డుగా. వాడిని ఎలా ఉన్నా నాకు చేయాలి ఇప్పుడు. ఓకే గైస్ ఇప్పుడు వాడిని గైస్ ఇక్కడ చచ్చిపోయాడు. గైస్ వెనకాల నుంచి తొండాటలు ఆడతారు గైస్ అందరూ. సరే మనం చచ్చిపోయాం కదా, రివైవ్ అని వస్తుందో చూద్దాం. మా టీమ్మేట్స్ గైస్ ఎంత మంచిగా రివైవ్ ఇచ్చారు ఒకటేసారి, మంచి. సో అయినా ఏం పర్వాలేదు, నేనైతే మళ్ళీ వెళ్తాను వాళ్ళ దగ్గరికి. సస్తే చచ్చాను. ఓకే అక్కడైతే మొత్తానికి ఒక 3 మెంబర్స్ ఉన్నాడు. నెంబర్ 1 వెళ్తున్నాడు. వెళ్ళిపోతాం. ఆల్రెడీ నెంబర్ 1 కిల్ వేసేసాడే. సో మనం ఇంకో కిల్ వేసేలోపు 3 కిల్లు కొట్టేశాడు గైస్ నెంబర్ 1. ఏం కాదు, మనకి ఇక్కడ మంచి గన్నులు దొరికాయి. MP40 లెవెల్ 99 బిజానే తీసుకున్నాం గైస్. నాకు బిజానే ఇస్తాం. ఓకే బిజాన్ అంతా కొట్టేది MP40 కూడా వేస్ట్. అంటే MP40 లవర్స్ మీరేం ఫీల్ కాకండి. నాకు తెలిసి లాస్ట్ ఎనిమి ఎక్కడ ఉంటాడంటే మీరు తెలిసేయండి గైస్, కామెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్ ఎనిమి ఎక్కడ ఉంటాడు. మేము మొత్తం 4 మెంబర్స్ ప్లస్ 1 ఎనిమి. నాకు తెలిసి ఆర్సనల్లోనే ఉంటాడు, ఎందుకంటే ఆర్సనల్ ఇప్పుడు ఓపెన్ అయింది. చూసారా మీరు ఏమైనా గమనించారా? గమనిస్తే నాకన్నా ముందే కామెంట్ చేయండి గైస్. సో ఓకే గైస్, వాడు నాకు తలకాయ కనిపిస్తుంది. మన ఫ్రెండ్స్ ఎవరికి చెప్పకుండా మొత్తం పిల్లు లేపేద్దాం. అసలు మొత్తం అంటే మొత్తం కాదు, ఒకటే ఉన్నాడు అక్కడ. సో మెల్లగా వాడికి ఈసారి అయితే హెడ్ కనెక్ట్ అవ్వదు, బాడీ షాట్స్తోనే దింపేద్దాం వాడికి. ఓకే మెల్లగా వెళ్దాం. చిన్నగా కొడతాడు మన వాళ్ళని. ఓకే బాడీ షాట్ టెక్నిక్. సో టీమ్ వైపౌట్. సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరిన్ని వీడియోల కోసం కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ వాంట్ ద వీడియో అని ఒక కామెంట్ చేయండి.